గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి బ్లాగ్స్. ఈరోజు మేము రాసింపల్లికి వెళ్తున్నాం గాయ్స్. మా అత్తకు కొంచెం హెల్త్ బాగాలేదు. ఐ మీన్ హెల్త్ అంటే అదేం లేదు, ఊరికే కోల్డ్ అయింది. అసలు మాట్లాడడానికి రావట్లేదు గాయ్స్, గొంతంతా రాసుకుపోయింది. అందుకు ఒకసారి చూసొద్దామని వెళ్తున్నాము. మేము భాగ్యపిన్ని వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము. మా అత్త యాత్రకు పోయింది, అక్కడ వాటర్ అంతా చేంజ్ అయ్యి అట్లా అయింది గాయ్స్. అందుకు ఒకసారి చూసొద్దామని మాట్లాడు. మేము నానమ్మ ఊరికి పోతున్నాము అని చెప్పు. చెప్పు హాయ్. హాయ్ చెప్పు. హాయ్. మా మామిడి పొలాలు, బరిగేమ స్వామి అంతా చూపిస్తాను గైస్ మీకు. మామిడికాయ చూపిద్దామా? వాళ్ళకి చూపిద్దామా? ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాము. పిన్ని వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరికి వచ్చారు. మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా అయితే మా అత్తను మేము ట్రిప్ అయిపోయిన తర్వాత అనంతపూర్లోనే దిగమన్నాము ట్రైన్. మా అత్త దిగలేదు, ఎందుకంటే మా చిన్నత్తకి కొంచెం ఫీవర్ వచ్చిండే. ఇక తనను ఒకదాన్ని ఎలా పంపించాలి అని తనతో పాటు వెళ్ళిపోయింది. లేదంటే ఇక్కడే ఉండి ఒక 1 వీక్ అలా రెస్ట్ తీసుకునేది. కియాన్స్ చూసాడా ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు? వానికి మ్యూజిక్ రాగానే చాలు డ్యాన్స్ చేస్తాడు. స్మైలీ స్టెప్ చూపిస్తుంటే అది అబ్జర్వ్ చేసి మరీ చేస్తాడు వాడు. రాసింపల్లికి రీచ్ అయిపోయాం మేము. అంతా అయినా మాకు 1.5 అవర్ అలా పడుతుందంతే. ఇదే మా ఇల్లు రాసింపల్లిలో. ఫస్ట్ మా పెద్ద మామ వాళ్ళు ఉంటారు, సెకండ్ మేము ఉంటాము, థర్డ్ మా చిన్న మామ వాళ్ళు ఉంటారు. ముగ్గురు ఇళ్ళు పక్కన పక్కనే ఉంటాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కియాన్స్ అయితే ఇక్కడున్న 2 డేస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇవి మా అత్త ట్రిప్కి వెళ్ళినప్పుడు మా కోసం తీసుకున్న చైన్స్. నాకు, భాగ్యపిన్నికి, సునీత పిన్నికి అని తీసుకెళ్ళి అవి చిన్ను మీకు చూపిస్తున్నాడు వాడు చేయి పైన వేసుకొని. ఇక వాడు ఇంకో ఐడియా కూడా ఇస్తున్నాడు. ఆ పెండెంట్ మనం జడలో పెట్టుకొని ఆ పూసలన్నీ హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలాగా అని. క్రియేటివిటీ స్కిల్స్ బాగున్నాయి చిన్నులో ఇలా ఐడియాలు ఇవ్వడానికి. ఈవినింగ్ అలా మేము మామిడి తోటలోకి వెళ్ళాము. ఇంకా మామిడికాయలు ఉంటే తినడానికి కొన్ని తీసుకెళ్దామని వెళ్ళాము. ఇదే మా మామిడి తోట. మా అత్తయ్య అంతా చూసుకుంటారు. ఈవినింగ్ కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సన్సెట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. మాగిన మామిడికాయలు కూడా చెట్లోనే ఉంటే అలాగే తినేస్తున్నాం మేమందరము. అక్కడే ఉండి నేను ఒక 2-3 మామిడికాయలు తినింటాను. అంత బాగున్నాయి మామిడికాయలు అయితే. నేను మాగినవి అస్సలు తినను యాక్చువల్గా అయితే, కానీ ఆ రోజు బాగున్నాయని తిన్నాను. ఒక 2-3 తిన్నాను. మా ఆయనకైతే చాలా ఇష్టం మామిడికాయలు. మేము ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఈవినింగ్ లేదా నైట్ డిన్నర్ చేసిన వెంటనే ఒక 2 లేదా 3 తింటాడు మామిడికాయలు. అంత ఇష్టం మా ఆయనకి. బాగున్నాయా? మీకు కాళ్ళ పంపిస్తామను. బాగున్నాయా? అడ్రస్ చెప్పండి, పంపిస్తామను. అడ్రస్ పెట్టుకోను ఒక మీ డాడీకి. లోపలికి వెళ్ళాక కియాన్స్ని కిందకు వదిలేసాను. అప్పుడు వాడు నడుచుకుంటా చూశాడంతా. మట్టిలో కూర్చొని ఆడుకుంటా. మట్టిలో వదిలేస్తాం మేము వాడిని, ఎందుకంటే పిల్లలు మట్టిలో పెరిగితేనే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఆల్ ద వీడియో క్రెడిట్స్ గోస్ టు చిన్ను అండ్ స్మైలీ. స్మైలీ చూడండి ఇక్కడ నాకు కియాన్స్కి ఎలా ఫోటో తీస్తుందో. మా ఆయన ఇస్తూనే ఉన్నాడు. ఆ రోజంతా నేను తింటూనే ఉన్నాను పొలంలో ఉన్నంతసేపు. సన్సెట్ చూడండి ఎంత బాగుంటుందో. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే. I've been broke, I've been blessed, carry faith in an empty chest till now. మామిడి చెట్లకు దొంగలు పన్నారు. మా మామిడి తోటలో దొంగలు పన్నారు గాయస్. ఎవరు ఇట్లా పీకుతారు దొంగగా. దాని గాయస్ ఎవరో దొంగగా పీకుతారు మామిడికాయలు. మళ్ళీ జంపుకున్నారు ఆంటీ పీకే కంటున్నారు. దొంగగా పీకుతున్నారు గాయస్. బాగుంటుంది దొంగ దాయస్. దొంగ 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 అద్దు దొంగ 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 స్పాటెడ్ దొంగ.
అయ్యో మళ్ళీ కియాన్స్ కూడా బాగా తిన్నాడు ఆ రోజు మామిడికాయలు. చూడండి ఇక్కడ వాళ్ళ అత్త తినిపిస్తుంటే ఎలా తింటున్నాడో వాడు కూడా 1 లేదా 2 అలా తినింటాడు. గైస్ దొంగగా మామిడి చెట్లోకి వచ్చి ఫోటోలు మామిడికాయలు అన్ని తీసుకున్నారు గైస్. ఇద్దాను గైస్, తింటాను గైస్. ఎవరో చూడండి గైస్, ఈడే తింటున్నారు గైస్, భయం లేకుండా తింటున్నారు గైస్. సంచికి పిక్కున్నారు గైస్, 3 సంచులకి. న్యాయమే కాదు ఇది. వేరే వాళ్ళ తోటలోకి వచ్చి పిక్కున్నారు. మెయిన్ లీడర్ ఇతనే గాయత్రి. మెయిన్ లీడర్ గాయత్రినే దొంగకి. చిన్న దొంగడు కూడా ఏం లేదు గైస్. వీళ్ళు అంతా చూడండి గైస్, ఇంత ధైర్యం లేకుండా నీడే తింటున్నారు ఇంటికి పోయి తినకుండా. దాని ఫోటోలు ఇక్కడ దొంగగా ఫోటోలు తీసుకుంది పర్మిషన్స్ లేకుండా. ఏందో ఏళ్ళు గిల్లుకుంటుంది. చూడండి చూడండి గైస్, మళ్ళీ ఏందో కళ్ళు కొడతాంది ఏందో. బాయ్ గైస్, ఇంతే నా వ్లాగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ డే మేము మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా చిన్నత్తకు మనవడు పుట్టింటే చూద్దామని. ఇక్కడ కియాన్స్ చాలా బాగా ఆడుకున్నాడు. ఇక్కడ పాప ఉంటుంది జూసీ అని, ఆ పాప వంట వస్తువులతో చాలా బాగా ఆడుకున్నాడు ఇక్కడ వాడు. మేమే ఆశ్చర్యపోయాము, అంత బాగా ఆడుకున్నాడు. కియాన్స్ కొత్త ప్లేస్లో ఇక్కడ కదలుకోకుండా ఆడుకోవడం అదే ఫస్ట్ టైం నాకు తెలిసి. కొత్త ప్లేస్లో అస్సలు ఉండడు వాడు చాలాసేపు. మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో ఒక 1-2 అవర్స్ ఉన్న తర్వాత మేము మా పెద్దత్త వాళ్ళ ఇంటికి వచ్చాము. అంత అయినా ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే డిస్టెన్స్. బన్నీ వచ్చి పిలుచుకొని వచ్చాడు మమ్మల్ని. అక్కడ బాగా ఆడుకున్నాడు కదా, ఇక్కడ ఫుల్గా నిద్రపోతున్నాడు కియాన్స్. కియాన్స్ మంచం పైన ఉన్నాడంటే వాడి పక్కన ఎవరో ఒకరు ఉండాలి. వాడి నిద్రలో ఎక్కువ పొర్లుతాడు. అందుకే మీరు అబ్జర్వ్ చేసింటే మా ఇంట్లో మేము బెడ్ కిందనే వేసుకొని ఉంటాము. మంచం పైన అస్సలు ఉండదు. ఒక రూమ్లో మంచం ఉంటుంది, ఒక రూమ్లో మేము బెడ్ కింద వేసుకుంటాము పడిపోతాడని వాడు. అందుకని నేను ఆ రూమ్లోనే ఉండి అక్క ఓలికి పెట్టించింటే తింటున్నాను. ఇక ఈవినింగ్ అలా బయట కూర్చొని కాఫీ తాగాము. చాలా పీస్ఫుల్గా ఉండింది. That's it for this vlog guys. If you guys like my video, please do like, share, comment and subscribe to our channel. Thank you for watching guys. Bye. See you in my next vlog.